అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం ఎదురు చూస్తున్న రైతన్నలందరికీ ఒక భారీ శుభవార్త అయితే వచ్చిందండి. పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేస్తూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ డబ్బులు రావాలి అంటే రైతన్నలైతే కొన్ని విషయాలను ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి 4 నెలలకు ఒకసారి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని విడుదల చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఎప్పుడైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు విడుదల చేస్తున్నారో అదే సమయంలో అన్నదాత సుఖీభవ డబ్బుల్ని కూడా విడుదల చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఇప్పటికీ 22 విడతల్లో మనకు 44,000 రూపాయలు అయితే అందించడం జరిగింది రైతన్నులందరికీ. ఇప్పుడు 23వ విడతలో 2,000 రూపాయలు అయితే అందించబోతున్నారు. అయితే ఈసారి ఈ 2,000 రూపాయల సాయాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా సమాచారం అయితే అందుతోందండి. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని భారీగా పెంచే దిశగా కేంద్రం అయితే అడుగులు వేస్తోంది. 6,000 రూపాయలున్న సాయాన్ని 10,000 రూపాయలకు చేస్తూ నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా మనకు వార్త అయితే రావడం జరిగింది. ఈ అప్డేటు ఈ సంవత్సరం ఈ విడతతోనే మనకు వచ్చినట్టయితే 23వ విడతలో మనకు 4,000 రూపాయలు అయితే వేసే అవకాశం ఉంది. ఇలా వేసినట్టయితే రైతన్నలకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అన్నదాత సుఖీభవ డబ్బులు 5,000 రూపాయలు, పిఎం కిసాన్ డబ్బులు 2,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు అయితే ఈ మొదటి విడత డబ్బుల్లో రావడం అయితే జరుగుతుందన్నమాట. ఈ 2026 సంవత్సరం ఆర్థిక సంవత్సరానికి గాను మొదటి విడత డబ్బులు వేయడానికి ప్రభుత్వం సన్నద్ధమైంది. మనకు అన్నదాత సుఖీభవ డబ్బులు ఎప్పుడు విడుదల కాబోతున్నాయంటే జూన్ నెల 2వ వారంలో అయితే విడుదల కాబోతున్నాయండి. రైతన్నులందరూ కొన్ని విషయాలను అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విషయాలు ఏంటి అంటే ముందుగా లిస్ట్లో మీ పేరుందో లేదో అయితే చెక్ చేసుకోండి. తర్వాత లిస్ట్లో మీ పేరు ఉన్నట్టయితే ఇంకా కొన్ని విషయాలు అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాము. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రైతులకు పెట్టుబడి సాయం కింద అందిస్తున్న పథకమే అన్నదాత సుఖీభవ పథకం. ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతన్నలకు 20,000 రూపాయల సాయాన్ని అయితే అందిస్తోంది ప్రభుత్వం. 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉండగా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అయితే అందిస్తోంది. మొత్తం 20,000 రూపాయలు రైతులకు గత సంవత్సరం 2025వ సంవత్సరంలో రైతుల ఖాతాల్లోకి 20,000 అయితే చేరడం జరిగింది. ఈ సంవత్సరం 2026 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెలతో మొదలవుతుంది. ఈ సంవత్సరానికి సంబంధించి మొదటి విడత డబ్బుల్ని విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సన్నద్ధమవుతోంది. అన్నదాత సుఖీభవ డబ్బులు రావాలి అంటే లిస్ట్లో మీ పేరైతే ఉండాలండి. లిస్ట్లో మీ పేరుందో లేదో ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా అన్నదాత సుఖీభవకు మీ లిస్టులో పేరుందో లేదో చెక్ చేసుకోవడం కోసం మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవడం కోసం అన్నదాత సుఖీభవ .gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మీ ఆధార్ నంబర్ని ఎంటర్ చేసినట్టయితే మీ ఆధార్కు లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్కు ఓటీపీ రావడం జరుగుతుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేసి మీ లిస్ట్లో మీ పేరుందో లేదో అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. మీ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చండి. ఇక ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో చెక్ చేయడం కోసం దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళినట్టయితే అక్కడ మీరు లిస్ట్ అయితే పెట్టుంటారండి. ఆ లిస్ట్లో మీ పేరుందో లేదో చెక్ చేసుకున్నట్టయితే మీకు పేరున్నట్టయితే మీకు డబ్బులు రావడం జరుగుతుంది. ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి లిస్ట్లో పేరుందో లేదో చెక్ చేసుకోవడం కోసం pmkisan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి బెనిఫిషియరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అక్కడ మీ జిల్లా పేరు, మీ రాష్ట్రం పేరు, మీ మండలం పేరు, మీ ఊరి పేరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీరు ఆ ఊర్లో ఎవరైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధి పొందుతూ ఉంటారో వాళ్ళందరి పేర్లు రావడం జరుగుతుంది. అక్కడ మీ పేరు కూడా ఉన్నట్టయితే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా లిస్టులో మీ పేరు ఉన్నట్టయితే ఈకేవైసీ చేయించాల్సి ఉంటుందండి. ఈకేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే డబ్బులు అయితే విడుదల అవుతాయి. కాబట్టి ఈకేవైసీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈకేవైసీ పిఎం కిసాన్కి సపరేట్గా మరియు అన్నదాత సుఖీభవకు సపరేట్గా చేయించవలసి ఉంటుంది.
పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు ఈకేవైసీ చేయించడం కోసం దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ మీ వేలిముద్రలు బయోమెట్రిక్స్ వేసి ఈకేవైసీ అయితే పూర్తి చేయొచ్చు అనమాట. ఇక అన్నదాత సుఖీభావ్కు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ మీరు వేలిముద్రలు వేసి బయోమెట్రిక్స్ వేసి మీ ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయవచ్చు. ఈకేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే డబ్బులు రావడం జరుగుతుంది కాబట్టి ఈకేవైసీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి కూడా చాలా ఇంపార్టెంట్. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని కంపల్సరీ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అంటే రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య అంటారు. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని ఇప్పటికే చాలామంది రైతన్నలు అయితే చేయించుకున్నారు. ఇంకా అక్కడక్కడ కొంతమంది రైతులు అయితే మిగిలిపోయి ఉన్నారు. మీరు కూడా చేయించుకున్నట్టయితే వెంటనే చేయించుకోండి. దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు తీసుకెళ్ళినట్టయితే, అలాగే మీ మొబైల్ నెంబర్ తీసుకెళ్ళినట్టయితే మొబైల్కి ఓటీపీలు రావడం జరుగుతుంది. ఆ ఓటీపీలను వ్యవసాయ సహాయకులకు ఇచ్చి మీరు ఈ రైతు భరోసా కేంద్రాలలో ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే చేయించుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీరు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి చేయించుకున్నట్టయితే వెంటనే చేయించుకోండి. ఇక రైతన్నలు కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి అంటే దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అన్నదాత సుఖీభావ్కు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అన్నదాత సుఖీభావ్కు అప్లై చేసుకోవడం కోసం కేవలం ఆన్లైన్ ప్రాసెస్ లేదండి, కేవలం ఆఫ్లైన్ ప్రాసెస్సే ఉంది. మీరు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీ పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు, అలాగే మీ ఫోన్ నంబరు, 2 ఫోటోలు తీసుకెళ్ళినట్టయితే అన్నదాత సుఖీభావ్కు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అన్నదాత సుఖీభావ్ కాకుండా పిఎం కిసాన్కు కూడా అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. రెండిటికి అప్లై చేస్తేనే మీకు 20,000 రూపాయలు లబ్ధి రావడం జరుగుతుంది. కాబట్టి పిఎం కిసాన్కు అప్లై చేసుకోవడం కోసం pmkisan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మీ డాక్యుమెంట్స్ అన్నిటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి డాక్యుమెంట్స్ అన్నిటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని అప్లోడ్ చేసి మీకు అన్ని అర్హతలను ఉన్నట్టయితే అర్హతలను పరిశీలించి ప్రభుత్వం ఈ విడతలోనే మీకు డబ్బులను అయితే అందజేయడం జరుగుతుంది. లేదా మీరు సిఎస్సి సెంటర్కి వెళ్ళైనా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి డాక్యుమెంట్స్ అన్నిటిని వాళ్ళకి ఇచ్చి అక్కడ కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చండి. ఇదండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మరియు అన్నదాత సుఖీభావ్కు సంబంధించిన తాజా సమాచారం. ఈకేవైసీ వేసుకోవాల్సిందే, కంపల్సరీ వేయాలండి. ఇది ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి కూడా కంపల్సరీ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు. ఆ రెండింటిని చేసుకోండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.